హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శాస్త్రి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి ఇలాగా లిక్విడ్ పెట్టి చూపించి బౌల్లో వేసేస్తుంది, అసలు ఏంటి కదా అనుకుంటున్నారా? పదండి వీడియోలోకి. దీనికోసం డీటెయిల్గా మీకు డిస్క్రైబ్ చేస్తాను. ఇదేంటంటేనండి, ఇది పర్లైస్ అని. యాక్చువల్లీ ఈ క్రీమ్ వచ్చేసి ఈ లోషన్ వచ్చేసి పిల్లలకి పేల్ కోసం అని వాడతామండి. అంటే పిల్లలకా అంటే మీరు డౌట్ ఫీల్ అవ్వచ్చు. పిల్లలకేనండి, ఏ హెయిర్ ప్రాబ్లము ఉండదు, హెయిర్ లాస్ ఏమీ ఉండదు. పిల్లలే కాదు, పిల్లలకే అంత మనం కాన్ఫిడెంట్గా యూస్ చేస్తున్నాము అంటే ఈవెన్ అది పెద్దవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. అస్సలు ఏం ప్రాబ్లం ఉండదు, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హెయిర్ ఫాల్ కూడా అసలు ఏమీ ఉండదండి. స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, సో ఆబ్వియస్లీ పిల్లలకైతే మటుకు ఈ పేల్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది నేను ఫేస్ చేస్తున్నాను. మా పాపది కర్లీ హెయిర్, ఆ పేల్ తీయడానికి కూడా నేను చాలా కష్టపడుతున్నాను. సో నాకైతే ఈ మంచి లిక్విడ్ ఈ మంచి లోషన్ అయితే నాకు దొరికిందండి. ఇది ఎలా అంటే ఎలా యూస్ చేయాలి ఏంటి అంటే, పిల్లలకి జస్ట్ మనం ఏదైనా ఆయిల్ అప్లై చేసినప్పుడు ఇలా పార్టీషన్స్ తీస్తాం కదా, సేమ్ అలాగే పార్టీషన్స్ తీస్తూ ఈ లోషన్ అనేది వాళ్ళ స్కాల్ప్కి మనం రాయాలండి. ఎందుకంటే పేల్ అనేవి మనకి ఆ గుండెకి అంటుకొనే కదా ఉంటాయి. అసలు తీయడం కూడా చాలా కష్టం కర్లీ హెయిర్ ఉంటే మటుకు. ఆ ప్రాబ్లం నాకైతే ఫిజికల్గా నేను ఫేస్ చేస్తున్నాను. ఎక్కువగా మనకి ఎక్కడ ఉంటాయండి ఈ పేల్? ఎక్కువగా చెంపల దగ్గర, అంటే ఈ చెవుల దగ్గర ఉంటాయి కదా, అక్కడైతే బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే మన ఫోర్ హెడ్కి స్ట్రైట్గా అక్కడ, అంటే క్రౌన్ పార్ట్ అంటాం చూడండి, అక్కడ కూడా బాగుంటాయండి. ఫోర్ హెడ్ పైన క్రౌన్ పార్ట్ అక్కడ కూడా. అలాగే మనకి జుట్టు కిందన మెడ దగ్గర ఉంటుంది కదా, అక్కడ ఎక్కడైతే మనకి ఎక్కువగా మనకి ఆ పేల్ అనేవి ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేసెస్లో కొంచెం ఈ లోషన్ అనేది కొంచెం ఎక్కువగా అప్లై చేయాలండి. నిజంగా చెప్తున్నాను, 1 వాష్లోనే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. నేను అది ఫిజికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలా అంటే ఈ లోషన్ రాసి ఒక 10 to 15 మినిట్స్ అండి, పెద్దగా ఎక్కువ టైం కూడా అవసరం లేదు. కాకపోతే ఈ లోషన్ అనేది మనం డ్రై హెయిర్ మీద రాయాలండి. ఆయిలీ హెయిర్ మీద అయితే మనకు అస్సలు రిజల్ట్ అనేది కనిపించదు. కంపల్సరీ హెయిర్ వాష్ చేసి డ్రై హెయిర్ ఉంటేనే ఇది మనం ఈ అప్లై చేసిన లోషన్ అయితే బాగా వర్క్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను. ఈ లోషన్ అప్లై చేసిన తర్వాత మా పాపకి హెయిర్ వాష్ చేశానండి. ఆ హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు తనకి బాడీ మీదే ఈ పేల్ అనేవి చచ్చిపోయి ఇలాగ వాటర్లో అవి వెళ్ళిపోవడం అయితే నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను. కొన్ని అయితే నేను తనకి తలకి స్నానం చేసిన తర్వాత తలకి మనం పిడి అని అంటాం కదండి, తలకి కడతాం కదా క్లాత్, అలా కట్టేసి తీసేసిన తర్వాత ఆ క్లాత్ మీద వైట్ క్లాత్ పెట్టానండి. మనకి కనిపిస్తాయి వైట్ క్లాత్ అయితే మనకు క్లియర్గా చూడొచ్చు. ఆ వైట్ క్లాత్ మీద అయితే పేలు దానికి అంటికిపోయి ఉన్నాయండి. తీసి వాటిని ఇలాగ నొక్కుదామని ప్రెస్ చేసినా చచ్చుబడిపోయి అంటారు చూడండి, అసలు అవి సౌండ్ రాలా, ఏమీ రాలా, అంటే సగం చచ్చిపోయి అలా అయిపోయినాయండి అని నాకు అనిపించింది. ఇంకొంచెం సేపు ఉంటే మటుకు పూర్తిగా ఇవి అయిపోదును. సో బాటిల్ మీద అయితే 10 మినిట్స్ అంటారండి, కానీ ఒక 20 మినిట్స్ అయినా ఉంచండి, మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా మొత్తం హెయిర్ అంతా ఫుల్గా అప్లై చేసానండి. అప్లై చేసి ఒక 20 మినిట్స్ అయితే ఉంచేసాను. మీరు ఇలాగే కానీ ఒక 2 టైమ్స్ అప్లై చేయాలండి. మా పాపకైతే ఈ లోషన్ అయితే బాటిల్ నాకు ఒక 3 యూజెస్కి వచ్చింది. నేనైతే 2 యూజెస్కి వాడాను. 2 యూజెస్కే కంప్లీట్ రిజల్ట్ అయితే చూశానండి. ఇలా మొత్తం హెయిర్ స్కాల్ప్ అంతటికి అప్లై చేసేసి టైట్గా నాట్ అయితే వేసేసి ఒక 20 మినిట్స్ వదిలేసేయండి. మొత్తం పేల్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఈవెన్ చిన్న అంట్లు అంటారు కదండి, అంట్లు ఏంటి అదే ఈళ్ళు అంటాం కదా, మొత్తం అన్నీ ఫుల్గా క్లియర్ అయిపోయిందండి 2 వాషెస్లోని. అన్నీ చచ్చిపోయి అలాగా ఒకటి రాలిపోతున్నాయి కూడా అంట్లు కూడా. సో మీ పిల్లలకు కానీ ఇదే ప్రాబ్లం ఉంటే మటుకు ఖచ్చితంగా ఈ లిక్విడ్ అనేది ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే మటుకు వస్తుంది. మనం ఎక్కడికో వెళ్ళి పార్లర్కి వెళ్ళి తీయించే ప్రాబ్లం కూడా అక్కర్లా. మన రీజనబుల్ బడ్జెట్లోనే ఈ లోషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.